ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఊరికే డాక్యుమెంట్ చేస్తున్నా. మనకి 5 సెన్సెస్ ఉన్నాయి. ఈ 5 సెన్సెస్ మధ్యన ఇంటిగ్రిటీ అనేది అత్యంత అరుదుగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇది అందరి అనుభవం, ఈజీ టు అండర్స్టాండ్. ఒక తాగుబోతు 5 సెన్సెస్ ఉన్నాయి, ఇంటిగ్రిటీ దెబ్బతిన్నది. దానివల్ల వాడు ఊగుతున్నాడు, అనుకుంటున్నాడు కానీ అది మాటల్లో వస్తలేదు, మాట్లాడుతున్నాడు కానీ నాలుక తడబడుతుంది, చేతిలో పెడుతున్నాడు కానీ అది కింద పడుతుంది. బికాస్ ఇంటిగ్రిటీ దెబ్బది. అంటే ఒక ఫ్యాకల్టీకి మధ్యన రిలేషన్షిప్ పోయింది. ఇప్పుడు ఇది ఒక స్థితి, అంటే ఫిజికల్లీ అన్కాన్షియస్. రెండవ స్థితి ఏంది, ఇంటిగ్రిటీ అయి ఉన్నాయి కానీ సమగ్రంగా లేవు. అంటే ఎట్లుందంటే ఇది ఇట్లా ఉంది తాగుబోతు. ఇప్పుడు ఇది సెకండ్, ఇది పిడికిలు ఉంది కానీ బిగువు లేదు, కట్టా ఉన్నాయి. అన్ని సెన్సెస్ కలిసి ఉన్నాయి. ఇప్పుడు మన కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాయి, కలిసే ఉన్నారు, మంచి కుటుంబమే, ఆదర్శ కుటుంబం, కానీ సంబంధాలు లోపల అంత బాగాలేవు. అటువంటి ఒక ఇంటిగ్రిటీ కూడా ఉంది. అది ఇన్ జనరల్ అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ ఇంటిగ్రిటీ యొక్క చరమస్థాయి అన్నది ఎక్స్పీరియన్స్ చేయాలంటే నువ్వు కొంత నీ జీవన విధానాన్ని మార్చుకుంటే తప్ప అది అనుభవంలోకి రాదు. అంటే యూ హ్యావ్ టు ఈట్ ద రైట్ ఫుడ్, అన్నెసెసరీ థింకింగ్ పోవాలి, అన్నిటిని చూడడం మానేయాలి, నీ ఎనర్జీని నువ్వు సేవ్ చేసుకోవాలి. అట్లా ఒక ఇంటిగ్రిటీ అనేది మెల్లగా ఎస్టాబ్లిష్ అవుతుంది. నీ ప్రతి కదలికలో నీకు తెలుస్తుంది, 100% తెలుస్తుంది. అంటే కదలికల్లో స్థిరత్వం అనుభూతి కలుగుతుంది ఇంటిగ్రిటీ ఎస్టాబ్లిష్ అవుతున్న కొద్ది. అది ఆధారం, నీకు ప్రమాణం, అది నీకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్, ఇక్కడి నుంచి ఇట్లా పెట్టామనుకో, యూ యాక్చువల్లీ ఫీల్ ట్రెమండస్ స్టిల్నెస్ ఇన్సైడ్. ఎందుకంటే అన్నీ కలిసి పట్టుకునేదాన్ని మొట్టమొదటిసారి. తాగిపోతే అనుకో, అన్నీ కలిసి పట్టుకునే కానీ సరిగ్గా పట్టుకోలేదు. సో ఇది ఎగ్జాక్ట్లీ ఎట్లా అనుభవం అవుతుంది అని చెప్పడం నేను ఒక అనాలజీ క్రియేట్ చేసి ఇంతకుముందు చెప్పింది. ఒక జడ్జి ముందు ఉన్నప్పుడు యూఆర్ అబ్సల్యూట్లీ దేర్, అన్ని సెన్సెస్ ఇకట్టా ఉన్నాయి, కానీ అక్కడ బలవంతపు ఇంటిగ్రిటీ ఉంది. ఆ బలవంతం లేదా అథారిటీని తీసేస్తే గనక ఒకవేళ సహజంగా అట్లా ఏర్పడడం ఈ ఇంటిగ్రిటీ ఉంది చూడు, అది అత్యంత అరుదుగా జరుగుతుంది మానవ జాతిలో. దానికి కొంత ప్రిపరేషన్ అవసరం. ఒకవేళ అట్లా సహజంగా ఇంటిగ్రిటీ అయినాయి, ఏం చేసినా అన్ని కలిపి ఒక్కటిగా చేస్తున్నాయి, అక్కడ ఇన్సైట్ అనేది ఒకటి పుడుతుంది అన్నట్టు. అంతవరకు ఇన్సైట్ అనేది లేదు. అనొచ్చు, దివ్య ప్రేరణ, అపరోక్షానుభూతి, మంచి మంచి పదాలు చెప్పారు దీనికి. డివైన్ ఇన్సైట్ లేదా డివైన్ ఇంటర్వెన్షన్, ఇలాంటి పదాలు వాడారు. అయితే దీనికి ఇన్సైట్ అనేది ఏది అనే దానికి నేను ఒక వ్యాఖ్య చేస్తున్నా. ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది, తర్కించడానికి పుస్తకాలు ఉన్నది కాదా. ఈ పుస్తకంలోనిదంటే ఎంబడెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చాలామంది అనుకునే సిక్స్త్ సెన్స్ లేకపోతే ఇన్సైట్ అన్నది గతంలో వాళ్ళకున్న ఆలోచనల యొక్క రిఫైన్డ్ థాట్ అంతే. ఇట్ ఇస్ నాట్ ఇన్సైట్ ఆర్ ఇట్ ఇస్ నాట్ సిక్స్త్ సెన్స్. వాళ్ళు అనుకుంటున్నారు అట్లా సిక్స్త్ సెన్స్, ఊరికి పేర్లు పెడుతున్నారు అంతే. దేన్ని మనం ఇన్సైట్ అనొచ్చు అంటే, ఈ క్షణం నీకు ఒక ఆలోచన వచ్చింది, దానికి సంబంధించిన పూర్వ జ్ఞానము కానీ పూర్వ సమాచారము కానీ నీలో ఏది లేదు, హఠాత్తుగా ఒక కొత్త ఆలోచన వచ్చింది. దట్స్ కాల్డ్ ఇన్సైట్. ఇన్సైట్స్ ఊరికే రావు. అంటే నీ శరీరము నీ యొక్క ఇంద్రియాలన్నిటి మధ్యన ఒక ఇంటిగ్రిటీ ఏర్పడ్డ ఆ క్షణంలో ప్రకృతికి నీకు కలిగిన ఒకనొక దివ్య అనుసంధానం వల్ల ఒకనొక థాట్ కొత్తది ఆవిర్భావం. అంటే ఇంతవరకు మానవ జాతికి వచ్చిన థాట్ కాకుండా కొత్తది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గ్రహం బెల్ ఉన్నాడు, ఎగ్జాక్ట్ ఇన్సైట్ వచ్చింది. గ్రహం బెల్ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడుతున్నా, సార్తో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. హఠాత్తుగా సార్ ఊరు వెళ్ళిపోయాడు, ఉత్తరం రాసిన, అంతకంటే వేరే కమ్యూనికేషన్ లేదు. ఆ ఉత్తరం కూడా వారం తర్వాత రీచ్ అవుతుంది. ఆయన ఎక్కడో దూరకుండా పోయిండు. హఠాత్తుగా అనిపించింది, ఒక వ్యక్తితో నేను కమ్యూనికేషన్ చేయాలంటే పక్కనుంటే మాట్లాడుతున్నా, దూరం ఉంటే అరుస్తున్నా, ఇంకా దూరం ఉంటే ఉత్తరం రాస్తున్నా. ఇక్కడ ఇన్సైట్ పుట్టింది. అంటే అట్లా ఒక ఇంటిగ్రేట్ అయిన థాట్, ఒక ఫిజికల్ రియాలిటీ అండ్ సైకలాజికల్ రియాలిటీ యొక్క ఆ యూనిఫికేషన్లో ఇంతవరకు మానవ జాతి ఎప్పుడు ఊహించని ఒక కొత్త థాట్ వచ్చింది. అదేంది, ఏదైనా ఒక డివైస్ ఉంటే దాని మాధ్యమంగా మాట్లాడవచ్చునేమో అంత. ఇంతవరకు ఎవడు ఆలోచన చేయలేదు, దానికి పూర్వం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు మనకు వచ్చే ప్రతి థాట్ పూర్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పచ్చడి ఎలా చేద్దామంటే యూట్యూబ్లో చూస్తున్నాం.
సో తద్వారా నువ్వు చేసే పచ్చడి నీది కాదు, ఎవరిదో అది, వాళ్ళ రెసిపీని నువ్వు కాపీ కొడుతున్నావు. అట్లా కాకుండా ఇప్పుడు షెఫ్స్ ఉంటారు, వాళ్ళకి రేటింగ్స్ ఉంటాయి, 3 లేకపోతే 4 ఏదో ఉంటుంది లెక్క. అంటే ప్రపంచంలో అత్యున్నతమైన షెఫ్ ఎవడంటే వాడు కిచెన్లో కూర్చొని ఇంతవరకు భూమి మీద ఎవరూ తయారు చేయని పదార్థాన్ని తయారు చేయడానికి వాడు ఎదురు చూస్తున్నాడు. యూ కెనాట్ క్రియేట్ దట్, ఓన్లీ వెయిటింగ్ మాత్రమే చేయాలి. ఇన్సైట్ అంటే నువ్వు ఇంటిగ్రిటీ అయిన తర్వాత థాట్లెస్ స్టేట్లో యు ఆర్ జస్ట్ బీయింగ్ దేర్ అన్నట్టు. సడన్గా నీకు ఒక స్ఫురణ కలుగుతుంది. స్ఫురణ చాలామందికి వచ్చింది, కానీ ఆ టైంలో ఆ రిసోర్సెస్ లేవు, దానివల్ల ఆగిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో అత్యున్నతమైన గొప్ప టెక్నాలజికల్ ఎవల్యూషన్ సంబంధించిన ఒక థాట్ ఇప్పుడు వచ్చినా దాని యొక్క రిసోర్సెస్ మీ దగ్గర లేని కారణంగా ఆ ఇన్సైట్ డిసిపేర్ అయిపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన మీరు ఏ వ్యాఖ్య చేయాలి, నాకు అనిపించింది కానీ అది ఏమిటో నాకు తెలియదు అని చెప్తారు అంత. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, తెలియదు. అదంతే మీకు వచ్చింది కానీ ఆ రిసోర్సెస్ లేవు. కొన్నిసార్లు అదృష్టవశాత్తు ఒకటికి అటువంటి ఇన్సైట్ కలిగినప్పుడు వాడు రిసోర్సెస్ని క్రియేట్ చేసుకుంటున్నాడు, వాడి జీవితాన్ని పణంగా పెట్టి. ఎగ్జాంపుల్ గ్రహం బెల్ లాంటి వాడు, ఈ క్రియేటెడ్ ఏ మీడియం. అటువంటి ఒక మెటీరియల్ ఎట్లా ఉంటుంది, బొమ్మలు వేసుకున్నారు, ఆ బొమ్మల్ని ఎట్లా మనం మెటీరియలైజ్ చేయాలి, ఎట్లా దాన్ని తయారు చేయాలి, ఎట్లా దాన్ని కలపాలి, ఎట్లా కలిపితే అది ఎట్లా టెక్నాలజీ వస్తుంది, వేవేంది, ఇట్లాంటివన్నీ తయారు తెలుసుకున్నారు వాళ్ళు. ఆయన దాదాపు చాలా కష్టపడితే ఎంత అడ్వాన్స్ అయిందో, ఇప్పుడు ఫోన్ తయారు చేయాలనుకునేవాడు 1 సెకండ్లో అంతకు వీరెట్లా అడ్వాన్స్మెంట్లో ఉన్నాడు. బికాస్ టెక్నాలజీ అంతా ఎస్టాబ్లిష్ చేయబడ్డది. నో మోర్ ఇన్సైట్స్. టెలిఫోన్ ప్రకారం ఇన్సైట్స్ ఎండ్ అయిపోయినాయి. దాన్ని ఫర్దర్గా ఎంతైనా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు నీకు కూడా ఈ ఫోన్ ఇచ్చి ఐఫోన్లో ఇంకేమైనా కొత్త ఆప్షన్స్ క్రియేట్ చేయొచ్చు అంటే నువ్వు ఒక 10 ఐడియాలు ఇవ్వచ్చు. అవి ఇన్సైట్స్ కావు, అవి ఆల్రెడీ ఉన్న వాటికి అప్డేట్స్ అంతే, లేదా కొంత మాడిఫికేషన్స్ ఇట్లా జరుగుతాయి. సో 6th సెన్స్ అన్నది ఊరికే వచ్చేది కాదు. ఇప్పుడు వాంటెడ్లీ ఇప్పుడు నాకు ఒకటి క్రియేట్ చేయాలనుకున్నాను, అట్లాంటి అట్మాస్ఫియర్ నేను క్రియేట్ చేసుకోగలను. ఇన్సైట్ యూ కెనాట్ క్రియేట్. ఇప్పుడు ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ నుంచి అది వస్తుంది. మీరు ఇంటిగ్రేట్ అయినప్పుడు మీ యొక్క మనస్సు యొక్క చరమ స్థితిలో అట్లా స్ఫురిస్తుంది. రకరకాల కారణాలు ఉంటాయి, ఏవైనా కారణం కావచ్చు. అవయవాలు ఇంటిగ్రేట్ అయినాయా లేదా? ఇప్పుడు నేను రిషికేశ్లో యోగా నేర్చుకుంటున్నా, రిషికేశ్ లేకపోతే నాకు నేర్పించే యోగా గురువు ఇంపార్టెంట్ కాదు, నా శరీర మనోధర్మాల్లో అది పలుకుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. అండ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మై బాడీ మై మైండ్ అల్టిమేట్ డిసిషన్ మేకర్స్. ఇప్పుడు ఆయన అంత గొప్ప గురువు, ప్రపంచంలో గొప్ప గురువు చెప్తున్నాడు, నాకు పద్మాసనం వేసుకొని రాకపోతే అప్పుడు నేను ఇక్కడ లోకల్గా నేర్చుకుంటున్నా, నాకు వస్తుంది. సో అది ఇంపార్టెంట్. సో మనం క్రియేట్ చేయలేము, దానికి ఏం చేయగలము? అట్లాంటి అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పుడు నాకు ఒక మంచి థాట్ రావాలి, నేను అప్పుడప్పుడు పోయమ్స్ రాస్తాను, ఎప్పుడో ఒకసారిగా తప్ప నాకు అట్లాంటి ఒక మంచి స్ఫురణ రాదు. దానికి ఒక్కటే ఆధారం ఉంది, అంటే మనిషి యొక్క రెల్మ్లో ఒక్కటి దోహదం చేస్తుంది దానికి, అధ్యయనం. విస్తృత అధ్యయనం వల్ల ఇంతవరకు ఎప్పుడు రాని ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సినిమా తీయాలనుకుంటున్నారు, ఊళ్ళో సినిమా కథలు రాసుకుంటారు, అట్లాంటి కథలు చాలా వచ్చే వాళ్ళకి తెలియదు, వాడు అధ్యయనమే చేయలే. ఎవడైతే అనంతంగా అధ్యయనం చేస్తాడో వరల్డ్ సినిమా, వాడు ఏ కథ రాసుకుందాం అనుకున్నా ఆ కథ వచ్చిందని తెలిసిపోయింది. తద్వారా హీ హ్యాస్ టు వెయిట్ ఫర్ ద న్యూ స్టోరీ టు కమ్. అది స్ఫురించడానికి టైం. వాడు ఎప్పుడు బజ్జి తింటున్నప్పుడు స్ఫురిస్తుంది అట్లా. అంటే వాడి అధ్యయనంలో ఎక్కడా లేని ఒకానొక కొత్త లైన్ దొరికింది. అప్పుడు వాడు పరిగెత్తి దాన్ని పేపర్ మీద పెడతాడు, లేకపోతే వాయిస్ రికార్డ్ చేసుకుంటే అట్లా చేస్తాడు. సో అధ్యయనం లేకుండా ఇన్సైట్ అనేది రాదు, అదొక పద్ధతి. లేదా ఏ అధ్యయనము అవసరం లేదు, హఠాత్తుగా ఇన్సైట్ కలవచ్చు. కొన్నిసార్లు అదే ఇన్సైట్ వేరే వాళ్ళకి కలిగి టెక్నాలజికల్ ఎవల్యూషన్ జరిగి ఉండొచ్చు, బట్ స్టిల్ మీ ఇన్సైట్ వ్యాలిడే. కానీ అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి మీరు దాన్ని వదిలేయాలంతే. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్సైట్స్ చాలా మందికి వస్తాయి, కానీ అవి ఆల్రెడీ వేరే వాళ్ళకి వచ్చి ఉండడం చేత అవి అయిపోయినాయి, అవి చేయబడ్డాయి. అత్యంత అరుదుగా ఒక ఇన్సైట్ కలుగుతుంది, దానికి తగ్గ రిసోర్సెస్ ఉంటే అదృష్టం. ఆ రిసోర్సెస్ ఉంటే వాడి ఇన్సైట్ తగ్గట్టు వాడు కొంత మార్పులు చేర్పులు చేసుకుని వాడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే యూ కెన్ అంటే ఒక దాన్ని చేజ్ చేసి ఇప్పుడు నాకు అది కావాలి, అట్లాంటి స్థితి కావాలి అని చెప్పేసి అనుకొని ఇంటెన్షనల్గా
దానికోసం వర్కౌట్ చేసి చేయొచ్చా, లేకపోతే చేయలేము. అంటే ద వెరీ మైండ్ ఇట్ సెల్ఫ్ విచ్ ఇస్ చేజింగ్, అదే బ్యాలెన్స్ ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టావు, గోడ గట్టి పడాలి అంటే నువ్వు అక్కడ ఉండకూడదు, వేరే ఆప్షన్ లేదు. ఇంకా నేను దాని దగ్గర ఉండి దాన్ని గట్టిగా చేస్తాను, ఊపుతాను, ముట్టుకుంటే ఎంత ముట్టుకుంటే అంత చెడిపోతుంది అది. సో నువ్వు దాన్ని చేజ్ చేసినావు అనుకో, అది డిస్టర్బ్ అవుతుంది. సేమ్ మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసి పక్కకి జరగడం మీ పని, అది ఎప్పుడన్నా కలగచ్చు. ఇది ఇంకా ఎంత బాగా చెప్పొచ్చు అంటే దీనికి ప్రెగ్నెన్సీ రావడం లాంటి చేష్ట ఇది. మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోండి, మంచిగా శృంగారం చేయండి. ఏ టైంలో శుక్రకణం అండంతో కలుస్తుంది ఈ భూమి మీద ఎవరికి తెలియదు, అది పూర్తి అజ్ఞాతంగా జరుగుతుంది. పక్కా జరుగుతుంది, బట్ నో బడీ నోస్ దట్ మూమెంట్. అది కూడా చాలా కాలానికి స్ఫురిస్తుంది. ఏదో ఒక వామిటింగ్ వచ్చినప్పుడు, ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు, సంథింగ్ హ్యాపెండ్ 1.5 months or 2 months ago అని తెలుస్తుంది. అదర్వైజ్ యూ డోంట్ నో. సో సంకేతం మాత్రంగా తెలుస్తుంది. సో నేను నెక్స్ట్ నీ కదలికల్లో ఒక స్పష్టమైన వేగం ఉంటుంది. ఒకవేళ ఇన్సైట్ కలిగిన వ్యక్తి ఎవడు ఉన్నాడు అనుకో, వాడు అందరితో ఉన్నట్టు కనిపించినా వాళ్ళు డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఇది ఒక అత్యంత అమూల్యమైన విషయం ఇది. ఒకవేళ మీకు ఇన్సైట్ కలిగింది, డివైన్ ఇంటర్వెన్షన్ లేదా అట్లాంటి అపరోక్ష అనుభూతి, ఏదో పరావాక్కు ఇట్లాంటివి కలిగినాయి అనుకో, ఇక ప్రపంచం అంతా పక్కకి జరుగుతుంది. ఇక మీకు యు ఆర్ అబ్సల్యూట్లీ విత్ దట్ థాట్. ఇక మీ జీవితం దానికి అంకితం చేయబడుతుంది అంతే. ఇక మీరే అది. మీరు మాట్లాడినా దాని గురించే ఉంటుంది, మీరు పాట పాడినా దాని గురించే ఉంటుంది, మీరు ఒకవేళ ఊరు వెళ్తున్నా దాని గురించే వెళ్తున్నారు, మీరు పడుకున్నా దాని గురించే పడుకుంటున్నారు, మీరు తింటున్న దాని గురించి, యోగా చేసిన దాని గురించి. అక్కడి నుంచి ఇంచు కూడా పక్కకు జరగదు మనసు, బికాస్ అంత ప్రఫౌండ్గా ఉంది అది. సో తద్వారా మీరు చేసేది ఏం లేదు. ఆ పావులోకోలో ఆల్కెమిస్ట్లో చెప్పినట్టు, అంటే ఒకవేళ ఇఫ్ యు రియలైజ్ యువర్ డెస్టినీ, అంటే ఇటువంటిది డెస్టినీ అంటే మీకు హఠాత్తుగా స్ఫురించింది. ఒకవేళ ఇఫ్ దట్ హ్యాపెన్స్, ద హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ దట్ హ్యాపెన్. అంటే ఒకవేళ నీకు ఈ డివైన్ ఇంటర్వెన్షన్ లాంటి ఇన్సైట్ నీకు కలిగితే, నీ సమగ్రత వల్ల సమస్త విశ్వం కుట్ర బన్నుతుంది ఆ దిశగా నిన్ను తీసుకెళ్ళడానికి. ఇప్పుడు అన్నమయ్య ఉన్నాడు, అట్లాంటివి ప్రతి జీవితంలో జరగదు, అందరి జీవితాల్లో జరగదు. ఇంటిగ్రిటీనే కదా. ఇప్పుడు ఆ తొడలో ఉన్న ప్రతి ఒక్కడు పద్మాసనం వేసుకున్నాడు కదా. పద్మాసనం అంటేనే ఇంటిగ్రిటీకి సంబంధించిన విషయం, వైలిన్ అంటేనే ఇంటిగ్రిటీకి సంబంధించిన విషయం. ఊరికి కదలకుండా ఒకటి ఇట్లా కూర్చున్నాడు ఒక కపుల్ ఆఫ్ అవర్స్, ఇంటిగ్రిటీనే. నా శరీర అవయవాల మధ్య ఉన్న సంతులనమే నేను కూర్చున్న భంగిమ. సంతులనం దెబ్బతింటే అయిపోయింది. ఇప్పుడు ముట్టికి చిన్న గడ్డ అయితే చాలు, సంతులనం దెబ్బతిన్నది. సో ఇప్పుడు మన ప్రయత్నం అంతా, నేను నా ఆత్మదర్శనంలో దీన్ని ఒక చిన్న, ఇంతవరకు ఎవరు రాయని కాంటెక్స్ట్లో చెప్పాను, అంటే ఈజీ టు అండర్స్టాండ్, 0 స్టేట్ అని చెప్పాను దాన్ని. ఇప్పుడు మీరు ఇట్లా కూర్చున్నారు కదా, తీయకండి పోజ్ అలా ఉంటుంది. మీరు ఈ చేతిని ఇట్లా పెట్టారు కదా, మీకు తెలియకుండా బాడీని 0 చేస్తున్నారు ఆల్రెడీ. ఈక్విలిబ్రియం స్టేట్. సో బాడీ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారంటే, బాడీ బరువు లేకుండా ఉండాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నం అంతా బాడీని బరువు లేకుండా, బాడీ బరువు అయినప్పుడు అనిపిస్తుంది బాడీ నుంచి వెళ్ళిపోదామని. దాన్నే మరణ సమయంలో అనిపిస్తుంది, చాలా మందికి అనిపిస్తుంది. నాకు 2-3 చెప్పారు చనిపోయే ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ముందు, నేను ఓపెన్ అడిగినందుకు, నా అడగడంలో ఎలాంటి దెప్పడాలు లేకపోతే అట్లా కాకుండా ఆనెస్ట్గా అడిగినందుకు, ఎనీవే యు ఆర్ గోయింగ్ టుడే ఎట్లా అనిపిస్తుంది అంటే, బతకాలని ఉంది కానీ ఈ బాడీలో ఉండాలని లేదని చెప్పారు. బికాజ్ ఇట్ ఇస్ బికేమ్ సో హారిబుల్. ఇట్లా కదిలితే నొప్పి, ఇట్లాంటి నొప్పి, ఇట్లా ఎట్టు కదిలినా నొప్పులే ఉన్నాయి. ఎప్పుడు ఎంతసేపు ఇట్లా కూర్చుంటావు కుర్చీలో, ఇట్లే మాయమైపోతే బాగుండు అన్న థాట్ వస్తుందంట. బట్ ఇట్ కెనాట్ హ్యాపెన్. అలాగే నిన్ను ఫోర్స్ చేసుకొని చంపుకోలేవు, మొరాలిటీ అడ్డు వస్తుంది. సో ఇప్పుడు మన ప్రయత్నం అంతా 0 చేసుకోవడమే. ఎట్లా కూర్చుంటే 0 అవుతుంది, ఎట్లా కూర్చున్నా 0నే అవుతుంది. 0 స్టేట్ మిస్ అయినవా హెల్త్ ఇష్యూ వచ్చిందని అర్థం, సంకేతం అది. అప్పుడు ఎప్పుడు పడుకుంటే 0 అవుతుంది, అందుకని పడుకుని ఉంటున్నాడు.
సో నువ్వు ఎగిరినా జీరోనే ఉండాలి, దుంకినా. మానసికానికి కూడా ఇదే వర్తిస్తుందా? అది అక్కడికే వస్తున్నా. సో మానసికంగా కూడా జీరో అయ్యే స్థితి ఉంది. అదే ఈ యొక్క ఇంటిగ్రిటీ అన్నట్టు. ఇంద్రియాల మధ్య సంతులనమే మనస్సు యొక్క అంతం అన్నట్టు. మనస్సు యొక్క అంతం అంటే ఏంది? నేను మీతో మాట్లాడుతున్నా, మీతో మాట్లాడడం లోపల నా శరీరానికి మనసు తోడ్పడుతుంది అంతే. దట్స్ ఆల్, ద ఎండ్ ఆఫ్ మైండ్. అంటే అది ఎంత ఎగ్జాంపుల్, నేను టమాటాను తరుగుతున్నప్పుడు చాకు ఎంత పార్టిసిపేట్ చేయాలనో అంతే పార్టిసిపేట్ చేస్తుంది, కానీ అడ్డగోలుగా పార్టిసిపేట్ చేస్తలేదు. అడ్డగోలుగా పార్టిసిపేట్ చేస్తే నా చేయి కట్టేది, టమాటా అడ్డగోలు కట్టేది, ఏమైనా జరగవచ్చు, రక్తపాతం జరుగుతుంది. సో మనస్సు చాకు లాంటిది, అది ఎంత ఇన్వాల్వ్ కావాలో అంత ఇన్వాల్వ్ అయ్యి పక్కకు జరిగి మూలకు కూర్చుంటుంది అంతే తప్ప మాటికి నా మీద దాడి చేస్తలేదు, నా బాడీని పరిచయం చేస్తలేదు. దీనికే మరొక ముద్దు పేరు ఇంటిగ్రిటీ, సమగ్రత. అంటే నా సమగ్రతలో నుంచి మాట్లాడుతున్నా అంటే అర్థమైంది, నా అన్ని సెన్సెస్ పూర్తి ఆధీనంలో ఉండి అక్కడి నుంచి నేను ఎరుకలో మాట్లాడుతున్నా. సో సమగ్రతకే ఉన్న మరొక పేరు ఎరుక. ఐఎమ్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. అంటే నేను సమగ్రతగా ఉన్నా అంటే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను ముట్టుకుంటున్నాను, ఎవ్రీథింగ్ నేను నా ఎరుకలో జరుగుతుందని చెప్తున్నాను. సో ఈ సమగ్రత గనక కొంతకాలం అదృష్టవశాత్తు కొనసాగితే ఇదంతా ఆషమాషి కాదు. బికాజ్ మీరు నిలబెట్టలేరు, అది సహజంగా నిలబడే గ్రౌండ్ మాత్రమే ఇచ్చారు. ఒకవేళ అట్లా నిలబడ్డదనుకో మీ జీవితం మెల్లగా రుజుమార్గంలోకి ఎంటర్ అవ్వడం మొదలైంది. అంటే మీ ప్రయత్నం లేకుండా ఒక సహజమైన డిసిప్లిన్ అనేది మీకు మీకే ఎస్టాబ్లిష్ అవుతుంది. అది నాట్ బై ఫోర్స్. మీరు హఠాత్తుగా ఎర్లీ మార్నింగ్ వేస్తారు, మీరు హఠాత్తుగా మౌనం ఉంటారు, అన్నెసెసరీ కాన్వర్జేషన్లో మీరు పడరు. ఎందుకో తెలుసా, ఆ ఇన్సైట్కి కావలసిన గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది అన్నట్టు. చెత్తంతా పక్కకు జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఒక పెద్ద డబుల్ కాట్ మంచం తీసుకురావాలి, రేపు తీసుకొస్తామంటే ఈరోజే ఎక్కడ పెట్టాలనుకుంటుందో అక్కడ చెత్త క్లీన్ చేయబడుతుంది. అది అనివార్యం. అట్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్. సో ఏ అంశాలు మనసుని గందరగోళపరుస్తున్నాయో అవి ఖచ్చితంగా సహజంగా పక్కకు జరుగుతాయి. అంటే యూ టాక్ లెస్, యూ డోంట్ ఇంటర్ఫియర్, రిలాక్స్ ఉంటుంది. అంటే గ్రౌండ్ ప్రిపేర్ అయింది. ఎప్పుడైతే కంప్లీట్ గ్రౌండ్ ప్రిపేర్ అయిందో ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్. స్ఫురిస్తుందండి. స్ఫురించిన తర్వాత మళ్ళీ జరగాలన్న గ్యారెంటీ లేదని మనం ముందే అనుకున్నాం. స్ఫురించింది, ఆ తర్వాత ఫర్దర్గా ఏమన్నా జరుగుతుంది అనేది మళ్ళీ నీ సరౌండింగ్స్, నీ రిసోర్సెస్, మళ్ళీ నీ ప్రపంచం ప్రతిదీ దానికి ఉపయోగపడతాయి ఆ థాట్ని బిల్డ్ చేయడానికి. కానీ ఆ స్ఫురణ కలగడం మాత్రం అత్యంత అరుదుగా జరుగుతుంది. ఆ స్ఫురణ ఓన్లీ ఇన్వెన్షన్కి సంబంధించిన స్ఫురణే అక్కర్లేదు. ఉదాహరణకి సైన్స్కి సంబంధించి ఇట్లా కూడా అనిపించచ్చు, ఇక హాయిగా మౌనంగా ఉండాలి అన్న స్ఫురణ కలగచ్చు, ఏదైనా కలగచ్చు. ఇంకా తర్వాత నువ్వు మౌనంగా ఉండిపోయినావు అంతే. సరే, నువ్వు ఎవడు కాలు మొక్కినా నువ్వు నోరు తెరవలేదు. వాడు అనిపించింది నడవాలి, తిరగాలి అసలు అని స్ఫురించింది, వాడు వెళ్ళిపోయాడు అంతే. ఇంకా బ్యాగ్ వేసుకుని ఇంకా రాలేదు. ఇంకా ఇంట్లో ఎత్తుకులాడని తల బాదుకుని వాడు రాలేదు. ఇంకా వాడు వెళ్ళిపోయాడు. ఎంతమంది ఎందుకు తిట్టినాడు, ఓకే రైట్ అని వెళ్ళిపోయాడు. ఇంకా వాడి రుజువర్తనం వచ్చేస్తుంది. ఇంకా వాడు పక్కకు జరిగాడు. ఇంకా దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. ఒకవేళ వాడికి ఆ స్ఫురణ కలిగింది, అది ఆచరణగా మారిందనుకో, అది ఇంకా జీవితాంతమే ఇంకా లెక్క. ఇంకోటి వాడి మనసులో వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కానీ లేకపోతే ఇవి ఉండవు. ఇంకా ఇదంతా థియరీ పార్ట్. ఇప్పుడు నాకు అట్లాంటి స్ఫురణ కోరుకుంటే రాదు. అదే నేను చెప్తున్నా, ప్రెగ్నెన్సీ కోరుకుంటే రాదు. ప్రెగ్నెన్సీ కోసం ఏదో చేయాలి. సో అది కోరుకోవద్దు, ఇంటిగ్రిటీ మీద వర్క్ చేయండి అంతే. ఇంటిగ్రిటీ అంటే ఏమీ లేదు, గ్రౌండ్ ప్రిపరేషన్ మాత్రమే చేయాలి. టంగ్ అనవసర విషయాలు మాట్లాడొద్దు. మీకు ఎంత అవసరం అంతే మాట్లాడండి. మీకు అవసరం లేని చూడొద్దు. ఎంత అవసరం అంత చూడండి. అదర్వైజ్ మీరు చూడండి అంతే. అట్లాగే వినడం కూడా. ఇట్లా కొంతకాలం జరిగితే ఇంటిగ్రిటీ వస్తుంది, 100% వస్తుంది. వీఆర్ వేస్టింగ్ సో మచ్ టైమ్ ఆన్ అదర్స్. ఒకవేళ అది తీసేశారనుకో మీరు ఆశ్చర్యపోతారు. అసలు యూ బికమ్ ఏ కిడ్ అగైన్. నీకు పొద్దు నుంచి రాత్రి వరకు ఫుల్ జుబిలెంట్ ఉంటుంది, ఫుల్ బబ్లింగ్ ఎనర్జీ ఉంటుంది. బికాస్ డిస్టర్బెన్స్ ఏమి లేదు బాడీలో, మైండ్. అట్లా అందుకని సిక్స్త్ సెన్స్ అనేది ఎవరైతే వాడుతున్నారో అది సిక్స్త్ సెన్స్ అని వాడట్లేదు వాళ్ళు. సిక్స్త్ సెన్స్ ఊరికే రాదు. అంటే మనం జనాలు అనుకునే నాకు సిక్స్త్ సెన్స్ కొడుతుందిరా, బస్ వస్తుంది ఇప్పుడు అట్లా. అది ఆల్రెడీ తెలుసు ఆ టైంలో బస్ వస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది సిక్స్త్ సెన్స్ కొడుతుంది నాకు ఇప్పుడు హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందని.
ఇవన్నీ తెలియదు. అలాంటివి ఏం లేవు అసలు, 6 సెన్సే లేదు. ఇప్పుడు సుషుప్తే తురియ, అట్లనే నీ యొక్క 5 సెన్సెస్ యొక్క కలయికనే 6 సెన్స్. 6 సెన్స్ ఏం లేదు, లేదు అసలు. అదంతా ఊరికే భాషకి ఏదో గొప్పగా సినిమా పేరు పెట్టుకోవడానికి సెన్స్ కొడుతూనే ఉంది, ఏదో చెప్పుకోవడానికి బాగుంటుంది అంతే. నీ సమగ్రత సంబంధించిన ఒక స్థితి అయితే ఉంది, ఆ స్థితిలో ఇవన్నీ. ప్రశాంతత అంటే నీ సమగ్రతనే, ఎరుక అంటే నీ సమగ్రతనే, సాక్షి అంటే సమగ్రత, నిద్ర గాఢ నిద్ర అంటే సమగ్రతనే. ఇది అంటే ఏది కదలకపోతే మిగిలింది గాఢ నిద్ర, అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తే మిగిలింది ఆకలి. శరీరానికి ఏ నొప్పులు లేవంటే అన్ని అవయవాలు ఏ బ్లాక్స్ లేకపోతే మిగిలింది ఒక హెల్దీ బాడీ. ఏ అడ్డం లేకపోతే మిగిలింది ఎంటీ స్పేస్. మిగులుతున్నవి ఇవన్నీ యూ కెనాట్ క్రియేట్ ది స్పేస్, ఆల్రెడీ ఉంది. ఇది చెత్త క్లియర్ చేస్తే అయిపోతుంది అట్లా. సో ఇన్సైట్ ఉంది, మనిషి యొక్క జన్మ హక్కు అది. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి వాడు ఉన్నాడు, సో మెనీ ఇన్సైట్స్ వచ్చింది బికాజ్ అతను ఆ స్థితిలో ఉండిపోయాడు. ఒకదాని తర్వాత ఒకటి కొత్త ఇన్వెంట్ చేస్తూ ఎప్పుడు లేనివి. నేను విన్నాను 1000 పేటెంట్స్ ఉన్నాయంట, 1000 వస్తువులు తయారు చేశాడంటే కొత్తవి. నవీన్ కొత్తవి 1000 తయారు చేసిండ్రా, మనం ఉన్నవి 1000 వాడుకోలేకపోతున్నాం. అంటే ఆయన ఎంత క్లియర్ ఉన్నాడు అసలు. ఇప్పుడు ఇది అయిపోయింది, అది మొత్తం థియరీ గిరి రాసేసి పక్కకు నొక్కేసి ఇంకేది వచ్చేసింది కొత్త థాట్. అదే హీఈస్ సో క్లియర్ ఇన్ హిస్ మైండ్. అంటే ఏ ధారణలు లేని ఒకనొక మానసిక క్షేత్రంలో కొన్ని రోజు కాసేపు ఉంటున్నాడు, శూన్యాకాశములాగా. సాధ్యమే. ఇప్పుడు మీరు ఇట్లాంటివి చూస్తే జలాలుద్దీన్ రూమి పోయిట్లో లేకపోతే షెల్లీ పోయమ్స్లో చాలా అరుదుగా రవీంద్రనాథ్ ఠాగూర్ రచనల్లో ఈ ఇన్సైట్స్ కనిపిస్తాయి. అంటే ఇట్స్ సంథింగ్ వెరీ రేర్లీ ఏ హ్యూమన్ స్పీక్స్ లైక్ అట్లా. అదే అవి చదువుతున్నప్పుడు అనిపిస్తుంది ఇట్లా అంటే వాళ్ళకి అసలు అనిపించింది రాసేసిండ్రు అంతే. ఇప్పుడు 500 పుస్తకాలు అంటున్నా, ఇట్లా రాయాలన్న ధారణ లేదు కాబట్టి నేను ఎట్లా రాస్తా కాబట్టి రాసేస్తాను అంతే. రామానుజం గురించి కూడా అదే చెప్తారు అంతే. హి యూజ్డ్ టు బ్లీడ్ మ్యాథమెటిక్స్ అంతే, ఇట్లా రాస్తూ పోయాడు. అది దాన్ని అనాలిసిస్ చేసి అది ఏమేమి చెప్తున్నాయో ఇప్పుడు టైం పడుతుంది. ఈ మధ్య కొన్ని వందల సంవత్సరాలు సైన్స్ కన్ఫర్మ్ చేసింది. అవును, అతను కరెక్ట్ ఎప్పుడు అవును. అక్కడ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే అది వాళ్ళకి ఎందుకు జరిగింది, హౌ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ us. అంటే లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తా, కంక్లూజన్. ఇన్ జనరల్ హ్యూమన్ మైండ్ ఇనిషియల్గా 1000 విషయాలు పట్టుకుంటుంది. ఇది మనకు సమాజం ఇచ్చిన ఒక ఎడ్యుకేషన్ వల్ల. ఇది ఫస్ట్ స్టేజ్, అందరూ అనుభవిస్తారు. సెకండ్ స్టేజ్, ఇతను ఈ 1000 విషయాలు నాకొద్దని విషయాల సంఖ్య తగ్గించి ఒక 10ని పట్టుకున్నాడు. నౌ హీస్ బికమింగ్ స్ట్రాంగ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ మైండ్ బికాస్ సంఖ్య తగ్గింది. ఇది ఓకే. తర్వాత ఒక గొమ్మతిన స్థితి ఉంది, అన్నీ వదిలేసి ఒక్కటి పట్టుకున్నాడు ఒకడు. ఇట్లాంటి వాళ్ళు మనకు పిహెచ్డి స్కాలర్స్, వాడు నా సబ్జెక్ట్ ఇంతే, నేను సైంటిస్ట్, ఒక్కటే పట్టుకున్నాడు, ఇంకా వేరేది లేదు. ఇది అత్యంత అరుదుగా ఉంది. ఓకే, దీని తర్వాత ఇంకా 2 స్థితులు ఉన్నాయి. అసలు ఏది పట్టుకోలేవాడు, వదిలేసింది. ఇట్లా చాలామంది జీవితాలు ఎండ్ అయిపోతాయి. ఏది పట్టుకోకుండా ఎరుకలో ఉన్నవాడికి మళ్ళీ ఒకటి స్ఫురించింది. ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న డిస్కషన్ అన్నట్టు. అంటే ఈ స్థితికి రాకుండా ఇది లేదు. అంటే నా మైండ్లో చెత్త ఉండగా కొత్త థాట్ వస్తుంది, యాజ్ అన్న యువత అసలు రాదు. ఎవరి మైండ్లో వాళ్ళు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సినిమా కథలు రాసేవాళ్ళు ఊటికి గిటికి వెళ్తున్నారు. ఎందుకు? నీ బ్యాక్గ్రౌండ్, నీ సరౌండింగ్స్, నువ్వు చూసే మనుషులు, నువ్వు చూసే కలర్లు అన్నీ వదిలేస్తే, అట్లా వదిలేసి కొంతకాలం ఊరికే కూర్చుంటే సడన్గా ఎక్కడో స్ఫురిస్తారు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్ అంతే. యూ కెనాట్ క్రియేట్ దట్, నో వన్ కెన్ క్రియేట్. అట్లా ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాను, ఇది పుస్తకంలో ఉన్నది చూసి చెప్తే నేను తట్టుకబడతా. నేను నా మైండ్ని చూసి చెప్తున్నాను. అంటే ఈ స్థితి చూసినా ఎన్నెన్నో పట్టుకున్న తర్వాత కొన్ని ఎంచుకుని ఇది బాగుంది అనుకున్నది నేనే, ఇవన్నీ కాదు ఒక్కటి పట్టుకుందాం అనుకున్నది నేనే, అసలు ఏది అక్కర్లేదు అనుకున్నది నేనే. అట్లా ఉండగా స్ఫురించిన అంశాలు కొన్ని ఉన్నాయి, వాటిని పట్టుకొని జీవిస్తున్నా. తద్వారా ఒక్కటి ఇంపార్టెంట్, స్ఫురించింది అంటే నువ్వు కర్తవు కాదు చూడు. తద్వారా నువ్వు క్లెయిమ్ చేయట్లేదు కాబట్టి నీకు ఇంకా బరువు లేదు, ఇంకా లేదు ఇంకా. బికాస్ నువ్వు క్రియేట్ చేస్తే నువ్వు క్లెయిమ్ చేస్తావు,
అది దిగింది పైనుంచి నాకు సంబంధం లేదన్నప్పుడు నువ్వు ఇదే స్థితి రెండు ఒకటే. ఇప్పుడు ఇక్కడ కడతలేడు, ఇక్కడ కడతలేడు, ఇక్కడ సంథింగ్ జరుగుతున్నా కడతలేడు, ఇక్కడ సంథింగ్ జరగట్లేదు, అంతే. అది ఇది పూర్తి వ్యక్తిగత అనుభవం అనే రంలోకి వస్తుంది. మనందరికి అందుబాటులో ఉన్నదే, కానీ ఏం స్ఫురిస్తుంది అన్నది ఎవరు తెలియదు. అది నీ శరీర మనోధర్మాలు, రకరకాల విషయాల యొక్క కలయికల నుంచి పుడుతుంది. అది జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా నీకు ఒక సూపర్ బ్రెయిన్ అంతవరకు అట్లా ఉన్నప్పుడు ఒక సైన్స్కి సంబంధించింది స్ఫురించవచ్చు, లేదా ఇన్వెన్షన్, డిస్కవరీ, సంథింగ్. ఇప్పుడు ఉదాహరణకు కొలంబస్ ఉన్నాడు అనుకోండి, ఇవ్వడండి తిరిగేది అట్లా ఒక పడవేసుకొని సరే. ఈ జనరేషన్లో తిరిగేది వాళ్ళు ఎక్కువ ఉంది. ఒక వ్లాగ్ చేసి పెట్టవచ్చు, గాయస్ ఇప్పుడే పడవెక్కాను. అప్పుడు ఎవ్వరు లేరురా, నా అనే వాడు లేడు అసలు. చూసి పోయినట్టు కూడా తెలియదు. ఇది ఇన్సైట్ వల్లనే సాధ్యం. అంటే చెప్పిన కదా, ఒక్కసారి ఇన్సైట్ నిజంగా కలిగితే ఒక పిచ్చి ఉండాలంటారా? పిచ్చి లేదేం లేదు, అదొక్కటే మిగిలింది. ఇంకా ఒకటి గ్రేట్ వర్క్ జరగాలంటే ఇది ఒక్కటి మిగిలింది, ఇంకా వాడికి వేరేది లేదు. వాడు ఏదైనా వస్తువు కొనుక్కుంటున్నా ప్రయాణం కోసమే కొనుక్కుంటాడు. వాడు ఆలోచించిన ప్రయాణం గురించి, బట్టలు కొనుక్కుంటున్నా దానికి ఉపయోగపడుతుందా సెయిలింగ్ అని ఆలోచిస్తాడు. వాడు ఎవ్రీథింగ్ లింక్ టు దట్. కంప్లీట్ ఏక మార్గంలో తావు అన్నాడు దాన్ని. తావచ్చు అంటే నీ మార్గం దొరికిన తర్వాత ఇంకా పక్కకు పోయి ఎట్లుంటుంది అంటే, తిరుపతి పోవాలని అనిపిస్తే నువ్వు కారులో పోతుంటే ఎట్లా పోయినా తిరుపతి దిక్కే తీసుకుపోతావు. భోజనం చేసినా తిరుపతి పోవడానికి, ఎక్కడన్నా ఆగినా తిరుపతి పోవడానికి, ఎవరితో మాట్లాడినా తిరుపతి పోవడానికి, ఎవ్రీథింగ్ తిరుపతి పోవడానికి. అట్లుంటుంది దాని కథ. వెరీ బ్యూటిఫుల్, వెరీ డేంజరస్. అది అయిన ఎందుకంటే హఠాత్తుగా వాడు సపరేట్ కనబడతాడు, సపరేట్ మాట్లాడతాడు. పిచ్ అంటారు అందుకని. ఇదే కదా పిచ్ అంటే, ఒకదాన్ని పట్టుకుని కాన్షియస్లీ మ్యాడ్ అని. అట్లా 100 మంది వెళ్తే ఒక్కరిద్దరు మాత్రమే అట్లుండదు అసలు. 100 మందికి 100 మంది వాళ్ళు, ఎందుకంటే క్లెయిమింగ్ లేదు కదా బ్రదర్. తద్వారా విముక్తి భావనే ఉంటుంది. ఇట్లాంటి స్థితిలో ఉన్నవాడికి డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్లు ఏముండవు. వాడు ఎంత దూరం వెళ్తే అంత దూరం దాన్ని ఆస్వాదిస్తాడు. ఎందుకంటే క్లెయిమ్ వాడు చేసుకోవడానికి లేదు కదా. ఆ స్ఫురణ వచ్చే స్థితి ఒక మానసిక క్షేత్రంలో ఏర్పడ్డదంటే నువ్వు యు ఆర్ అవుట్ ఆఫ్ ద మైండ్ ఆల్రెడీ. అది ఉత్తగానే జరగదు. అది అది ఎట్లుందంటే, ఎవరికి అడుగుతున్నా నాకు తెలియదు, ఒక 4 month ప్రెగ్నెంట్ లేడీకి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అంటే ఆల్రెడీ ఒకటి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకొక దానికి స్పేస్ ఉండదు. అట్లా ఏకకాలంలో ఒక 2, 3, 10 మంది పిల్లలకు సంబంధించిన ఒకటి ఏర్పడవచ్చు. కానీ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. అంటే ఆల్రెడీ మనసులో చాలా విషయాలు ఉంచుకున్న తర్వాత మనం డిస్కస్ చేసిన ఇది ఎస్టాబ్లిష్ అవ్వదు అసలు. అది ఇంకోటి రెండోది, ఫోర్స్ చేయలేము. హౌ కెన్ యూ ఫోర్స్? అదేమిటో తెలియనప్పుడు దాని గురించి ఎట్లా ఫోర్స్ చేస్తాం? ఎట్లా ఉందంటే, మా కుక్క తప్పిపోయింది పట్టుకరా అంటే ఆడే చెప్తున్నాడు, మా కుక్క ఎట్లుందో చెప్పా నేను. దాన్ని ఏ పేరుతో పిలుస్తారో కూడా చెప్పా. అయినా పట్టుకరా అంటే మీరు 1,00,000 ఏళ్ళు ఎత్తుకులైనా పట్టుకరాలేరు. మీరు ఎత్తుకుతాడుతున్నారు కరెక్ట్, బట్ యూ కెనాట్. ఎందుకంటే అదేమిటో తెలియనప్పుడు ఎట్లా ఫోర్స్ చేస్తాం మనం? ఆ స్ఫురణ ఏమిటో ఎవరికి తెలియదు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అపరోక్షం. అపరోక్ష అనుభూతి అంటే ఉందన్న భావన, సంథింగ్ హ్యాపీ. కొందరు అట్లా ఆగిపోయారు. అట్లా జరుగుతుంది. అది ఒక జనరేషన్లో వాళ్ళు గొప్ప వాళ్ళకి జరిగింది. అట్లాగా ఇంటిగ్రిటీ అన్నది జనరేషన్కి బియాండ్. అది అయితే పద్మాసనం, ఆకలి, నిద్ర అన్ని జనరేషన్స్కి బియాండ్. అది ఇప్పుడు ఒక 1000 ఏళ్ల క్రితం వాడు గొప్పగా నిద్రపోయాడు, ఇప్పుడు గొప్ప నిద్ర రాదంటే అట్లేం లేదు. గొప్పగా నిద్రపోయేవాడు ఇప్పుడు ఉన్నాడు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, బాగా డబ్బు ఉన్నవాడు. అట్లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడండి. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవ, పెద్ద గొడవ. ఏమిటో తెలుసా, కాలు వెళుతుంటాడు, నిద్ర వచ్చినట్టు అనిపిస్తే కారు పక్కకు తీసుకెళ్ళి ఆపి పడుకుంటాడు, నిద్రపోతాడు. అతను చెప్పింది ఒకటే అంట వాళ్ళ కుటుంబ సభ్యులకి, నేను రెస్పెక్ట్ ఇచ్చిన దానికి. భయ్యా, నాకు నిద్ర వస్తే పడుకోవాలన్న తప్ప వేరే స్ఫురణ కలగదు భయ్యా. నేను ఎవ్రీడే చేసేది నిద్ర ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తాను. ఇది పెద్ద సమస్యలు తెచ్చిపెట్టింది. నాకు పెళ్ళి అయితే లేదు భయ్యా ఈ కారణం వల్ల. వాళ్ళ పిల్ల నిద్ర పోనని చెప్పరాదురా. అది నాది కాదు అసలు. అంటే నేను అనుకుంటున్నా కానీ అయ్యే పని కాదు అది.
అంటే ఒక టైంలో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయని కారణంగా అది కొనసాగింది కొన్ని ఏళ్ళు. సో ఇప్పుడు నా జీవితానికి ప్రమాణం అది. నాకు అనిపిస్తుంది అదే అల్టిమేట్. అసలు అది లేక చస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఇంకా సంపాదించాల్సిన అవసరం లేదు, నా ఆస్తి నాకు వస్తుంది, 100 కోట్లు ఉంది వాడికి. సో ఇప్పుడు హాయిగా నడుచుకుంటూ పోతుంటే నిద్ర వచ్చింది అనుకో, జస్ట్ ఎంబడే అట్లా ఒక చిన్న దాపు చూసుకొని పడుకుంటాడు. అసలు ఎవడు ఉంటాడు ఆ భూమి మీద అట్లా. జస్ట్ ఇమాజిన్, వాడికి స్ఫురించింది అది క్యాకరే. ఆ విషయం గురించి పేరెంట్స్ తలలు కొట్టుకుని ఏడ్చినంట చాలాసార్లు. ఎవడో ఫోటో తీసి పంపించినంట వాళ్ళ ఫాదర్కి, పడుకున్నట్టు తాగేమన్నా పడిపోయాడు. వీడు కారేసుకుని వస్తే ఏమన్నా ఎట్లా వచ్చావు, ఇక్కడ పడుకున్నామేమి రా, ఇంట్లో బెడ్రూమ్ పెట్టుకొని. నిద్ర వచ్చింది డాడీ, ఇంటికి వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ అవుతుంది, లేట్ అయిపోదు. ఇప్పుడు చెప్పు వీడేం చేస్తావు. వీడే కదా రాడికల్ అంటే. ప్రపంచంలో ఆత్మజ్ఞానం కలిగిన గురువులంతా ఇట్లే ప్రవర్తించారు. వాడికి అనిపించింది చేస్తున్నాడు, వాడు ఏ తప్పు చేయలే, ఈజ్ నాట్ కమిటింగ్, నీకు నిద్రపోతున్నాడు అంతే. నేను దీని మీద ఒక కథ కూడా రాసుకున్నాను. అంటే చూడు ఎంత బాగుంది అసలు, ఒక వ్యక్తికి ఇన్సైడ్ కలిగింది. వాడు అటు నిద్రపోయి వాడు అందరు ప్రపంచం వాడిని వదిలేసింది. వాడు ఇప్పుడు ఒక్కడో అడవికి వెళ్ళిపోయాడు. ఆ నిద్రకి మధ్యాహ్నం వాడు ఒక గొప్ప ఉపనిషత్తు రాశాడు. ఆ తర్వాత ఎవరు రాశారో తెలియదు, పేరు మార్చాడు. తర్వాత ఆ ఉపనిషత్తు నచ్చి వీళ్ళ ఫాదరు వీళ్ళ మదర్ వీళ్ళంతా దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆ మెడిటేషన్ మెథడ్ని. సో ఇప్పుడు గురువుగారు వస్తున్నారు, వీళ్ళంతా తట్టలు బిట్టలు పట్టుకొని రెడీగా నిలబడ్డారు. చూస్తే వాడే. వాళ్ళ ఫాదర్ ఆశ్చర్యపోయింది, నువ్వా రాసింది, అసలు మామూలు విషయం కదంటే ఆ నిద్ర వచ్చి పడుకున్నాడు. సినిమాకి ఎండ్ అయిపోతుంది. ఏం మారలేదు అది తక్కువ ఎట్లా. ఇప్పుడు ఇది నాకు కలిగింది కదా స్ఫురణ కథ గురించి. నేను ఎందుకు తీయలేదంటే పైసలు లేవంతే. రెండోది నేను అప్పులు గిప్పులు చేసి తీయను. సో స్ఫురణ కలిగిన వాడికి రిసోర్సెస్ లేవని తెలిస్తే వాడికి ఏ బాధ ఉండదు, వదిలేస్తాడు అంతే. ఇప్పుడు ఆ స్ఫురణ అట్లే ఉంది కదా. నిజంగా నాకు ఎవడో ఒక 5 లక్షలు ఇస్తే వచ్చిన షార్ట్ ఫిల్మ్ అని తీస్తా, ఎందుకు తీయను. కానీ దానికోసం మనం ఫాల్స్ ప్రామిసెస్ కానీ, లేకపోతే మనం అప్పులు చేయడం కానీ, లేకపోతే అబద్ధాలు చెప్పి అప్పు తెచ్చి అట్లా చేసినాం అనుకో, ఇది పోతుంది, మన ఆనందం అంతా పోతుంది. ఇక్కడ అబద్ధం అట్లా ఆపమని నాకు స్పెక్స్ చెప్తుంది.